ఈ వార్త వింటే ఖచ్చితంగా సమంత గారు కుళ్ళుకొని ఏడుస్తారు అనే విధంగా సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. మరి ఈ సమంత గారికి రీసెంట్గానే రెండో పెళ్ళి అయింది, చాలా హ్యాపీగానే ఉంటున్నారు కదా. మరి ఈ వార్త ఏంటి అసలు? అది కూడా నాగ చైతన్య గారి గురించి, శోభిత గురించి అంటున్నారు. వాళ్ళ గురించి ఈమె ఎందుకు ఏడుస్తుంది కుళ్ళుకొని, అది కూడా అని చెప్పేసి అనుకుంటున్నారు సమంత గారి ఫ్యాన్స్. అసలు ఆ న్యూస్ ఏంటి, తను ఎందుకు ఏడుస్తుంది? సో ఖచ్చితంగా వార్తల్లో మాత్రం ఇంకా నాగ చైతన్య గారిని లేదంటే సమంత గారిని వాళ్ళిద్దరి మీద కలిపి న్యూస్లు చేయడం అయితే ఇంకా ఎవరు మానట్లేదు అనమాట. అదే సోషల్ మీడియాలో కానివ్వండి, ఏదైనా ఆర్టికల్స్లో కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా వాళ్ళ గురించే రాస్తూ ఉన్నారనమాట. సో మరి రీసెంట్గా నాగ చైతన్య గారి ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్ తెలిసింది. సో అక్కినేని ఇంటికి మరో వారసుడు రాబోతున్నారు, శోభిత గారు ప్రెగ్నెంట్తో ఉన్నారు అని చెప్పి ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది అనమాట. సో అది నాగ చైతన్య గారు కానీ, శోభిత గారు కానీ, అటు నుంచి నాగార్జున గారు కానీ ఎటువంటి క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు దాని గురించి. సో మరి వాళ్ళు తొందరలోనే ప్రకటిస్తారని చెప్పి వార్త అయితే నడుస్తుంది అనమాట. సో ఈ విషయం తెలిసిన తర్వాత సమంత గారు ఇంకా కుళ్ళుకుంటారు అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు నాగ చైతన్య గారు శోభిత గారితో చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ దాంపత్య జీవితం చాలా బాగుంది. సో ఇటు మన లైఫ్ నష్టపోయామని చెప్పి సమంత గారు ఎప్పుడు చెప్తుంటారు. మరి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా ఆవిడ కుళ్ళుకుంటారు. ఎందుకంటే ఈవిడ ప్రెగ్నెన్సీ అనేది నోచుకోలేదనమాట. సో దాని గురించి చూసినా కూడా ఆవిడ ఖచ్చితంగా కుళ్ళుకుంటారు. నాగ చైతన్య గారు హ్యాపీగా ఉంటేనే ఇప్పుడు కుళ్ళుకుంటారు అని చెప్పి చాలామంది అట్లా మాట్లాడుకుంటారు అనమాట. సో మరి ఇప్పుడు రీసెంట్గా సమంత గారు కూడా ఆవిడకి నచ్చిన పర్సన్ ఆవిడ మ్యారేజ్ చేసుకున్నారు, డైరెక్టర్ రాజ్ నిర్మల్ గారిని. సో ఇంకా వాళ్ళిద్దరి జీవితం కూడా బాగానే నడుస్తుంది. వాళ్ళు కూడా సోషల్ మీడియాకి ఎక్కడ చిక్కినా కూడా వాళ్ళ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి, వాళ్ళు కూడా వైరల్ అవుతాయి అనమాట. అయితే బట్ ఈ పేరుకి వచ్చినంత ఆదరణ ఈ పేరుకి రాలేదు. సో వాళ్ళు అప్పుడే ప్రెగ్నెన్సీలో కూడా వెళ్ళిపోయారు. సమంత గారు లేటుగా ఉన్నారు. వాళ్ళని చూసి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా కుళ్ళుకొని బాధపడతారు అని చెప్పి ఆర్టికల్స్ అయితే రాస్తున్నారనమాట. సో మరి సమంత గారు నిజంగా ఈ విషయం తెలిస్తే ఎట్లా ఫీల్ అవుతారు, దాని గురించి ఎవరిని అడిగితే ఆవిడ ఎట్లా రెస్పాండ్ అవుతారు, సో అవన్నింటి కోసం కూడా జనాలు అయితే వెయిట్ చేస్తున్నారు. మరి నాగ చైతన్య గారి ఫ్యామిలీకి వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో ఫ్యాన్స్ అయితే ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు అనమాట. సో తొందరలోనే ఒక పండంటి మగబిడ్డని మాకు అక్కినేని వారసుడిగా ఇవ్వాలి అని చెప్పి ఫ్యాన్స్ ఇప్పటి నుంచి అడుగుతున్నారు. సో మరి ఇక నాగార్జున గారు తాత కాబోతున్నారు అనమాట. మరి చూడాలి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది, వాళ్ళు ఎప్పుడు ప్రకటిస్తారు. సో వాళ్ళు ప్రకటించిన తర్వాత నిజంగా సమంత గారు కుళ్ళుకుంటారా లేదా అని చెప్పి.